సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి. బెంగళూరుకు చెందినటువంటి ఓ కంపెనీ పేరును ఉపయోగించి నిరుద్యోగులను మోసం చేసినట్టుగా గుర్తించారు. హైదరాబాద్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారన్నారు. మోసం చేసిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిపై 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 40 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా అధికారులు వివరాలు వెల్లడించారు. స్టేషన్ వాళ్ళు ఒక ఫేక్ కన్సల్టెన్సీ జాబ్ స్కామ్ని బస్ట్ చేశారు. ఇది మీకు తెలుసు, అందరి దగ్గర సైబర్ క్రైమ్ నేరాలు చాలా అవుతున్నాయి. అండ్ ఈ ఫేక్ జాబ్స్ ఇప్పిస్తారు అని చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు వెళ్తున్నారు. ఈ కేసు మన దగ్గర 17th మే నాడు కంప్లైంట్ వచ్చింది. బి ప్రియా అని ఆమె చెప్పింది, ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ ద్వారా ఒక కన్సల్టెన్సీ పరిచయం అయ్యారు. సో అది కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తారు అని ఆమె నమ్మించి ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఆ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇట్లాగే జెన్యున్గా కనపడే వల్ల ఇది బిలీవ్ చేసి ఓకే మీరు జాబ్ స్టార్ట్ చేసే మున్న ఒక డిపాజిట్ అమౌంట్ ఇవ్వాలి అని ఒక 2,30,000 ట్రాన్స్ఫర్ చేసింది.